అడుగుతారా? నా గుంటూరు కారం సినిమా చూసాను. ఫస్ట్ హాఫ్ అయితే గుంటూరు కారం, సెకండ్ హాఫ్ అయితే తల్లి మీద మమకారం అనే చెప్పొచ్చు అనమాట. సినిమా అయితే చాలా బాగుందన్న. ఎస్పెషల్ ఏంటంటే మహేష్ బాబు గురించి చెప్పాలన్నా, ఆ డైలాగ్స్ కానీ ఆ స్వాగ్ కానీ చాలా బెటర్గా ఉంది. ఇంకోటి ఏంటంటే మెయిన్ మహేష్ బాబు గారు ఫైట్స్ చేస్తున్నప్పుడు బీజిఎం తమన్ గారు కొద్దిగా డిసప్పాయింట్ చేసినారు. ఇంకా బీజిఎం కానీ బెటర్గా ఇచ్చుంటే ఆ ఫైట్స్ కానీ అసలుకి హై రేంజ్లో తీశారనమాట. తీయడం కానీ ఆ బీజిఎం ఏంటంటే కొద్దిగా తగ్గడం వల్ల జనాలకి కొంచెం ఇదైపోయింది అనమాట. ఫ్యాన్స్ డిసప్పాయింట్ అంటే బీజిఎం డిసప్పాయింట్ అన్న. మహేష్ బాబు గారిది ఏం తప్పలేదన్న, మహేష్ బాబు గారిది ఏం లేదు. మ్యూజిక్ ఏంటంటే మనం లాస్ట్ టైం జైలర్లో చూసాము. జైలర్లో కథ నార్మల్గా ఉన్నా కానీ బీజిఎం ఎక్కడికో తీసుకొని వెళ్ళిపోయింది. ఆ జైలర్ బీజిఎంలో దీంట్లో కనీసం ఒక 20-30% కూడా ఇవ్వలేదు. స్టోరీ విషయానికి వస్తే కొద్దిగా అంటున్నారు ఏంటంటే ఒక మదర్ సెంటిమెంట్ ఉందన్న. ఇదేంటంటే అజ్ఞాతవాసి వేరు, మిగతా అత్తారింటి దారి. ఇది ఫస్ట్ టైం మదర్ మీద ట్రై చేశారు. అదైతే పీక్స్ అనే చెప్పచ్చు బ్రో. అసలు మహేష్ బాబు గారు అసలు ఎమోషనల్గా ఏడుస్తున్నా కానీ అసలు చాలా కనెక్టివిటీ అయిందనమాట. అసలు ఇటువంటి పర్ఫార్మెన్స్ ఇస్తాను నేను ఎక్స్పెక్ట్ చేయలేదు మహేష్ బాబు గారు. ఓవరాల్గా అయితే నాకైతే సినిమా నచ్చిందన్న. ఫ్యామిలీతో కలిసి కుర్చీ మడత పెట్టి సాంగ్ హైలైట్ బ్రో. కుర్చీ పట్టుకునే సాంగ్ స్టెప్ వేస్తాడనమాట. అదైతే అసలుకి ఎస్పెషల్లీ హైలైట్ అనే చెప్పొచ్చు. శ్రీలీల ఎంత ఫాస్ట్ బీట్ డాన్సర్ అనమాట, ఆమెనే మ్యాచ్ చేసేస్తాడు మహేష్ బాబు అన్న. అదైతే చాలా బాగుంది. ఇంకోటి ఏంటంటే మనకి రావు రమేష్ కామెడీ, అలాగే జగపతి బాబు గారు, ప్రకాష్ రాజు ముసలి క్యారెక్టర్ చేసినా కానీ చాలా అసలుకి న్యాచురల్గా చేశారు. ఆయనకి నటన గురించి చెప్పాల్సిన అవసరమే లేదు కాబట్టి ఓవరాల్గా మూవీ చూడొచ్చు అన్న. నేను 5కి 3.2 ఇస్తాను. ఫుల్ డిసప్పాయింట్, మామూలు డిసప్పాయింట్ కాదు. టికెట్ దొరక్క టికెట్కి ఎన్ని తిప్పలు పడినాము. నైట్ నిద్ర మేలుకొని నిన్న నైట్ ప్రీమియం షో అనుమానం ఉంటే చూసి కూడా వచ్చి సినిమాకి వచ్చినాం. కానీ ఇప్పుడు ఇంత డిసప్పాయింట్ ఏంది, ఫస్ట్ హాఫ్ మొత్తం కుర్చీ మడత పెట్టినట్టు పండబెట్టేసిండు ఫ్యాన్స్ అయితే. సెకండ్ హాఫ్ మాత్రం మదర్ సెంటిమెంట్తో వెళ్ళిపోయింది. ఎందుకంటే సెకండ్ హాఫ్ అయితే కొద్దిగా సాటిస్ఫై అయినాను, కానీ ఫస్ట్ హాఫ్ అయితే డిసప్పాయింట్ అనిపించింది అన్న. ఏమన్నా అనుకోని కానీ ఎవరన్నా కానీ నాకైతే అదే అనిపించింది. ఏంది అసలు ఎంజాయ్ చేయలేకపోయినాము. చెప్తా చూడు, మాటల మాంత్రిక త్రివిక్రమ్ ఎందుకు, అత్తారింటికి దారేది, అలా వైకుంఠపురం 2 రీమేక్ తీసినాడయ్యా. ఎందుకు ఇట చేసినాడు? ఇంత మామూలు హై ఎక్స్పెక్టేషన్స్ కాదు, మళ్ళీ ఎక్స్పెక్టేషన్స్ వల్ల మాకు అలా అనిపించిందేమో నాకు తెలియదు. కానీ కాకపోతే ఇంత హైప్ ఉన్నది మంచిగా తీసింటే అమ్మాయి ఒక్క రేంజ్ అంటే దడలు ఆడిపోతారు మహేష్ బాబు. ఎందుకంటే అజ్ఞాతవాస అవి ఏమో తెలియదు, నాకు అనిపించింది మాత్రం ఆ 2 అయితే మిక్స్ అయిపోయినవి. ఇంకో సర్లేని కోరు ఫైట్ సీన్ కూడా సింక్ అవుతుంది దాసు అనేది కొద్దిగా రౌడీ షటర్ కట్టిపోయినప్పుడు అది అనిపిస్తుంది. లాస్ట్ క్లైమాక్స్ మాత్రం మదర్ సెంటిమెంట్ బాగుంది. ఎందుకంటే ప్రపంచంలో అన్ని ప్రేమ కన్నా తల్లి ప్రేమ గొప్పదంటారుగా, ఆ విషయంలో అయితే కొద్దిగా బాగా చేసింది. సెకండ్ హాఫ్, ఫస్ట్ హాఫ్ మొత్తం స్లో ఉంది, లాగా అనిపిస్తుంది. పండుకుంటారు ఇంకా కొందరు ఎవరన్నా అనుకుంటే, అంటే కొందరికి నచ్చవచ్చు, ఫ్యాన్స్ వాళ్ళకి నచ్చవచ్చు, నేను కాదను. సెకండ్ హాఫ్ అయితే కొద్ది మదర్ సెంటిమెంట్తో ఆడ వెళ్ళిపోతాయి. కర్త కర్మక్రియ ప్రకాష్ రాజు. శ్రీలీలను అయితే బాగానే చేసిను. మీనాక్షి చౌదరి అయితే దిష్టి బొమ్మ లాగానే ఉంది. ఆమె ఏంటికి అసలుకి ఒక దిష్టి బొమ్మనే. ఇంకోటి వెన్నెల కిషోర్, మన మహేష్ బాబు, వీళ్ళ మధ్యలో కొద్ది కామెడీ సీన్స్ కొన్ని బాగుంటాయి ఫస్ట్లో, మళ్ళీ తర్వాత కొన్ని వర్కౌట్ కావు. అదే సినిమాకి మైనస్ అంటే బోరింగ్ ఉంది ఫస్ట్ హాఫ్. అదొకటి ఎందుకు అట్లా చేసిండో నాకు ఇప్పుడు కూడా అర్థమైతలేదు నిజంగా. అంటే అదొక్కటే నాకు సెకండ్ హాఫ్ మాత్రం శ్రీలీలని ఎప్పుడు వచ్చిపో మెరుపుతీగానే అనేవాళ్ళు, కానీ ఈసారి అయితే పర్మనెంట్ ఉంది. ఆమె బాగానే చూపించింది, అంటే యాక్టింగ్ పరంగానే అన్ని కానీ చాలాసేపు ఉంది. కానీ మళ్ళీ ఆమె లెగ్ ఎట్లాంటిది ఏం కథనో తెలియదు, కానీ అదైతే కొద్ది డిసప్పాయింట్ ఏం చెప్పనీకి రాదు. కాకపోతే చూద్దాం, ఇంకా ప్రీవియస్ 2 మూవీస్ ఉన్నాయి కదా, ఇప్పటికైతే హనుమాన్ కొద్దిగా బాగుంది అనిపించింది నాకు దీంతో పోలిస్తే. అంటే ఇప్పుడు మా అమ్మాయి సినిమా అంటే నా సామిరంగా నేను కాదు నా సామిరంగా ఇంకా రాలేదు కదా, సైందావు కదా, ఇవన్నీ రాకుండా మనం ఏదైనా చెప్పనీకి రాదు. అది ఫ్యాన్స్ ఓన్లీ మహేష్ బాబు కోసం వెళ్తారు అంతే. మహేష్ బాబు చూడడానికి సినిమా ఏం లేదు. అన్ని సినిమాలు మిక్స్, బీజిఎం అన్ని మిక్స్, మహేష్ బాబు కామెడీ టైమింగ్ చూడొచ్చు అంతే, సినిమాలు ఇంకేం లేదు. మహేష్ బాబు అపీరియన్స్, స్క్రీన్ ప్లేస్ చాలా బాగుంది, అదొక్కటి బాగుంది. దాని గురించి కాంబినేషన్ ఎక్కడో వస్తుంది అంతే. డాన్స్ బాగానే చేసిండు. డాన్స్ 3 పాటలు బాగా చేశాడు డాన్స్. సాంగ్స్ కోసం శ్రీలీల ఎందుకు మహేష్ బాబు మహేష్ బాబు బాగా చేశాడు డాన్స్. అంటే ఇంతవరకు అయితే డాన్స్ లో ఇది బెస్ట్ అనుకోవచ్చు. అంతకన్నా స్టోరీ పెద్ద స్టార్, ఆయన మంచి పర్ఫార్మర్, కానీ ఆయన సరిగా చేయలేదు అనేది అతను సరిగ్గా చేశారు. స్టోరీ ఎట్లేదు అక్కడ, స్టోరీ ఎట్లేదు అక్కడ. స్టార్టింగ్ నుంచి సైన్ చేయించుకోవడం తిరుగుతారు బ్రో. సైన్ అయిపోద్ది, ఇంటర్వెల్ అయిపోద్ది, దాని తర్వాత ఎందుకు సైన్ చేస్తారని కొట్టుకుంటారు బ్రో. అంతే సినిమా, అంతే, ఇంకేం లేదు అక్కడ.
ఇంకేం లేదు. సన్నా సత్యమూర్తి అన్ని కలిపి 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 కొట్టాడు, లాస్ట్కి ఇద్దరు కలిసిపోతా సినిమా అయిపోయింది. బీజిఎం ఏదో కొన్ని దగ్గర బాగున్నాయి. తమన్ విషయంలో డిసప్పాయింట్ అయ్యా మన ఒప్పుకుంటా. శ్రీలీల మహేష్ బాబు డాన్స్ అంతవరకే, ఇంకేం లేదు. యాక్టింగ్ పరంగా ఏం లేదు, ఓన్లీ డాన్స్. జస్టిఫికేషన్ ఏమైనా ఉందా? ఏం లేదు, ఏం లేదు. సో ఫ్యాన్స్ మాత్రం డిసప్పాయింట్. మేము వచ్చాం కదా 1 గంటకి, మేమే ఫ్యాన్స్, మేమే డిసప్పాయింట్ అయ్యాం. ఓకేనా? బీజేం ఏం లేదు బ్రో, ఏం లేదు. బీజం అంతేం లేదు. ఇగో ఇప్పుడు ఇవన్నీ చెప్తాడు కదా, ఇప్పుడు అన్ని అది కాదు, నేను మహేష్ బాబు గురించి చెప్తున్నాం. బీజం చెప్పాలి బ్రో, బీడీ బీడీ అంటున్నా, స్టోరీ చెప్పట్లేదని. స్టోరీ ఏం లేదు కాబట్టి ప్రతి సినిమా దించాను నేను, మహేష్ బాబు కోసం వస్తా ఉన్నారు. ఇదిగోండి నాది ఉంది. యూ షుడ్ గో ఫర్ మహేష్ బాబు అంతే. ఇంకా డిఫరెంట్ మహేష్ బాబు, డిఫరెంట్ ఎనర్జీ, ఓకేనా? నమ్ముతావు ఇప్పుడేనా? ఎనర్జీ. శ్రీలీల స్టెప్స్, మహేష్ బాబు స్టెప్స్ చాలా బాగున్నాయి. కాంబినేషన్ ఎట్లుంది వాళ్ళిద్దరు? బాగుంది, చాలా బాగుంది. మరి త్రివిక్రమ్ తీసే డైరెక్షన్ లో కొన్ని సినిమాలు కాబట్టి లేదు ఈ సినిమాలో ఇప్పుడు త్రివిక్రమ్ కూడా కొంచెం వేరే డిఫరెంట్ తీసిండు. లైక్ విక్రమ్ మూవీ లాగా అట్లా కొంచెం ఆ కెమెరా యాంగిల్స్ కానీ, ఆ ఫైట్స్ కానీ, బీజిఎం కానీ బాగుంది. ప్రాపర్ కమర్షియల్ ఎంటర్టైనర్. రేటింగ్ చేయాలంటే 3.5/5 వేసుకోవచ్చు. 3.5 to 4. బ్లాక్ బస్టర్. ఫ్యామిలీ అందరూ వెళ్ళి చూడొచ్చు. మూవీ ఎలా ఉందా?